అందుకే సత్యంగా ఆయనది ఆ పాత్ర, ఆ బాధ్యత చక్కగా నెరవేర్చాడు. తండ్రి బాధ్యత. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఏం చేస్తున్నాడు? మనల్ని శిలువ దగ్గరికి నడిపిస్తున్నాడు. ఆయన నడిపించకపోతే మనం ఎందుకు శిలువ దగ్గరకు వస్తాం? ఆయన ఒప్పింప చేయకపోతే మన పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఎక్కడ మనం ఒప్పుకుంటాం? అసలు ఆయన నడిపించకపోతే ఈరోజు మనం ఎక్కడ నడుస్తాం? కనుక ఎవరి బాధ్యత వాడితే ఈ ముగ్గురు కలెక్టివ్గా చేస్తున్నారు ఈ పని. సమైక్య పని అంటారు దీన్ని. సమైక్య పనిలో పాత్రలు వేరు. మీకు ఎంత హాయిగా ఉంది మెసేజ్? ఏమైనా ఇబ్బంది ఉందా ఎవరికైనా? ఒకటి మరొక దాంట్లో విభేదిస్తుందా? విడగొట్టుకోవద్దు. అచేత వ్యత్యాసం అనేది ఎక్కడ కనపడుతుందని అడిగితే క్రియలలో కనపడుతుంది. ఈ 4వ భాగానికి టైటిల్ అది క్రియాత్మక వ్యత్యాసము అని రాస్తుంది. ఏమన్నా